వీడు ఇంతేనండి, వీడికి ఏమీ రాదు, ఏమీ చేయడు, ఎందుకు పనికిరాడు అస్సలు. వీడు ఒట్టి పనికి మాలింది, అస్సలు ఏం తెలియదు, దరిద్రం మొహం. అది కూడా నలుగురిలో. ఇక వాళ్ళకి ఎంత గాయం అంటే కృంగుదల వస్తుంది, పిచ్చ కోపం కూడా వస్తుంది. సో ఈ ప్రాబ్లం ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఈ కోపాన్ని బట్టి వాడు హద్దులు దాటే అవకాశం ఉంది కనుక ఓ తల్లి ఓ తండ్రి జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు మనం కూడా పిల్లలంగా పెరిగి వచ్చాం కదా అయ్యా. అసలు నేను పిల్లవాడిని కాకుండా డైరెక్ట్గా ఆదాంలాగా పెద్దవాడిగా పుట్టాను అన్నాడు. ఉన్నారా? ఎవరు లేరుగా, అందరూ పిల్లల్లాగానే పెరిగి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అలా మాట్లాడినప్పుడు మీ మనసుకి ఎలా అనిపించింది? మీ లైఫ్లో ఎప్పుడో మీకు తగిలి ఉంటాయి ఇలాంటి మాటలు. బయట వాళ్ళు అంటే అది వేరే సంగతి. తల్లిదండ్రి నిన్ను తేలిగ్గా మాట్లాడితే నీ మనసు ఎలా ఉంటుంది? ఏమమ్మో ఎట్టుంటుంది? బాగుంటుందా? మరి చెప్పరే ఎట్టుంటుంది? మనసు కృంగిద్దా లేదా? కోపం వచ్చిద్దా లేదా? మరి నీ పిల్లల విషయంలో అది ఎందుకు వర్తించదు అనుకుంటున్నావు? నీ పిల్లలు కూడా అంతే ఫీల్ అవుతారు కదా. నీకు ఒక మైండ్ నీ పిల్లలకు ఒక మైండ్ ఉంటుందా? నీ తల్లిదండ్రి నిన్ను గాయపడే మాటలు మాట్లాడినప్పుడు, నలుగురిలో తేలికగా తృణీకారంగా నీ గాయపరిచే విధంగా మాట్లాడినప్పుడు, అప్పుడు నువ్వు అంత గందరగోళం అయిపోయి కోప్పడి కృంగిపోయి ఏడ్చుకున్నావే. సేమ్ నీ పిల్లలు అంతే కదా. కాబట్టి పిల్లలకు కోపం రేపొద్దు, వాళ్ళ మనసు కృంగజేయొద్దు అన్నాడు. అంటే ఎలా మాట్లాడాలి పిల్లలతో అంటే, వాడు ఆల్రెడీ కృంగి ఉంటే వాడి వెన్ను తట్టి, లేదు బిడ్డా లేదురా, నీకు కృప చూపుతాడరా దేవుడు. అమ్మా అయ్యా లేదు నువ్వు గొప్పవాడి అవుతావు, గొప్పదాని అవుతావు, నా దేవుడిని బట్టి చెబుతున్నాను నేను. ఇంత ప్రశాంతత ఏడిసిద్దా? ఇంత ప్రశాంతత దేవుణ్ణి బట్టి అంత చక్కగా మాట్లాడటం అనేది ఏడిసిద్దా? ఓరి నాయన, అంత లోపం దొరికితే రే ఎగబట్టమేనా, గందరగోళమేనా? ఏమయ్యా పెద్ద నువ్వు కాగా కన్నావు సంతానం అని. ప్రపంచానికి ఎవరికి లేదు, నీకే ఉందంటే బిల్డప్. అర్థం అవ్వాలని చెబుతున్నా. పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? లోకం మొత్తం వాడిని ఎగతాళి చేసినా నువ్వు వాడిని కడుపులో పెట్టుకోవాలి, వాడిని గణపరిచి మాట్లాడాలి. నువ్వే వాడిని ఆమెని కృంగిపోయే మాటలు మాట్లాడుతున్నావు, నువ్వే వాడిని దిగజారిపోయే మాటలు మాట్లాడుతున్నావు, నిరుత్సాహపడే మాటలు మాట్లాడుతున్నావు, వెధవల్లో జమ కట్టావు తల్లిగా తండ్రిగా నువ్వే. ఇంక వాడు ఏం చేయాలా? ఆమె ఏం చేయాలా? చేసేదేముంది? ఇక వాళ్ళకి తగ్గోళ్ళు వెతుక్కుంటారు వాళ్ళు. ఆ కోపంతో ఏం చేస్తారు తెలుసా? నువ్వు వద్దన్నవన్నీ చేస్తుంటారు వాళ్ళు. ఇంకా రెచ్చిపోతుంటావు నువ్వు, ఇంకా రెచ్చగొడతారు వాళ్ళు. ఇక్కడ తాళం నీ చేతుల్లో ఉందని మర్చిపోతున్నావు. వాళ్ళని బ్యాలెన్స్ చేసే తాళం నీ చేతుల్లో ఉంది. నువ్వు దేవుణ్ణి బట్టి వాళ్ళని ధైర్యపరిచి, అయిందేదో అయిపోయిందిలేమ్మా, దేవుని బిడ్డవి నువ్వు, దేవుని కుమారుడు నాయన నువ్వు, దేవుడు నీకు బలం ఇస్తాడు, దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, నువ్వే గొప్పదానివి అవుతావు, గొప్పోడివి అవుతావు, నా దేవుడు నీ అవమానాన్ని ఆనందంగా ఆశీర్వాదంగా నా దేవుడు మారుస్తాడులేమ్మా, మారుస్తాడులే అని నువ్వు దైవికమైన విషయాలు మాట్లాడి పిల్లల్ని ఫ్రెండ్లీగా బ్యాలెన్స్ చేస్తే సూపర్ ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు.